మనం అనుకుంటాం ఉపవాసం ఉన్నాడు కాబట్టి గొప్ప ఆశీర్వాదము, ఉపవాసం ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో గొప్ప సంతోషం అనుకుంటాం. కానీ ఉపవాసం ఉన్న వ్యక్తుల దగ్గరకు కూడా ఎవడొస్తాడో తెలిసిన? శోధకుడు వస్తాడు. అపవాది శోధకుడు యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు. ఇక నువ్వెంత నేనెంత? నిన్నెందుకు శోధించడు? నన్నెందుకు శోధించడు? యేసు ప్రభువునే శోధించాడు. బాప్తిస్వం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని 40 రోజులు ఉపవాసం ఉన్న యేసు ప్రభు దగ్గరికే వచ్చి శోధకుడు శోధిస్తే, ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉన్నామే మనల్ని ఎందుకు శోధించడండి ఆ అపవాది? ఆ మార్గస్థుడు మన దగ్గరికి ఎందుకు రాడండి? మన మార్గాన్ని పాడు చేయాలని, మనం వెళ్తున్నటువంటి ఆ దారిని నాశనం చేయాలని, మన త్రోవ మళ్లించాలని ఆ మార్గస్థుడు శోధకుడు మన దగ్గరికి ఎందుకు రాడు? ఖచ్చితంగా వస్తాడన్న సంగతిని మనస్సులో పెట్టుకోవాలి. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వెదకుతూ తిరుగుతున్నాడని చెప్పి పేతురు గారు చెప్పాడు కదా. అపవాదిని వెళ్ళగొట్టాడు యేసు ప్రభు. వాక్యమును చూపించి, వాక్యమును ఎత్తి చూపించి, గద్దించి, హెచ్చరించి, తన దగ్గర నుంచి పో అని చెప్పి అపవాదిని, శోధకుడిని వెళ్ళగొట్టాడు. ఈరోజు నీ దగ్గరికి శోధకుడు వస్తే, అపవాది నిన్ను శోధిస్తూ ఉంటుంటే, మార్గస్థుడిగా వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ సరళత నుండి, నీ పవిత్రత నుండి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలని వాడు ఒడుగట్టుకొని వలలు వేస్తూ ఉంటే, వాడిని వెళ్ళగొట్టాలంటే ప్రధానమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటో తెలుసు నా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవుని వాక్యమే. ఒకవేళ వాక్యము నీలో లేకపోతే అపవాదిని నువ్వు ఎదిరించలేవు. అపవాదిని ఎదురించుడి, వాడి యొద్ద నుండి పారిపోవునని చెప్పి భక్తుడు పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా రాస్తున్నాడు. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు తీర్చుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతటిని ఒక్క రోజే నేలపాలు చేసుకుంటున్నాము. ఎంత ఘోరమైన స్థితి జ్ఞాపకం చేసుకోండి. చిన్న తప్పు జరిగిపోయింది అనుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని రోజులు నువ్వు చేసిన ప్రార్థన, అంతా నీకు తెలిసిన వాక్యము, నీ భక్తి, అన్ని సంవత్సరాలు నువ్వు ఇచ్చిన కానుకలు, అన్ని రోజులు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళింది, ఇదంతా వ్యర్థమైపోయినట్టే కదా. కాబట్టి శోధకుడు మనం శోధిస్తున్నప్పుడు, అపవాది మనల్ని ఎదిరించి మన మీద పగ తీర్చుకోవాలని, ఉగ్రత మన మీద కుమ్మరించాలని, మనల్ని నాశనం చేయాలని తిరుగుతున్నప్పుడు చాలా విచక్షణతో, చాలా వివేకముతో, వాక్యముతో వాడిని ఎదిరించాలే తప్ప గాని వాడు వేసిన వలలో మనం చిక్కుపడకూడదు.